దుర్గా సప్తశ్లోకి. వ్యాసమునీంద్రుడు రచించిన అష్టాదశ పురాణములలో మార్కండేయ పురాణము ఒకటి. ఈ పురాణమునందే 13 అధ్యాయములలో దేవీ మాహాత్మ్యమును గూర్చి వర్ణించబడి ఉన్నది. ఇందులో జగన్మాతయగు అమ్మవారి యొక్క వివిధ అవతార విశేషములు, లీలలు, తత్వమును గూర్చి విశదముగా 700 మంత్రములతో వివరించబడి ఉన్నది. అందుకే దీనికి సప్తశతి అని పేరు ఏర్పడినది. ఆస్తిక లోకమునందు దుర్గా సప్తశతి లేక దేవీ సప్తశతిగా అందరి చేత ఆదరించబడే అనుష్ఠానాత్మక గ్రంథమిది. మంత్రగర్భితమైన అనేక సాధనా రహస్యములతో నిండియున్నది. కర్మ, భక్తి, జ్ఞానముల త్రివేణి సంగమముగా అలరారుచున్నది. మార్కండేయ పురాణములో దేవీ భాగవతంలో దేవీ సప్తశతిని గూర్చి వివరించారంటే అది ఎంత గొప్పదో అర్థమవుతున్నది. దేశములో ఏ ప్రాంతములోనైనా ఏ భాష వారైనా పారాయణం చేసే గ్రంథమిది. క్లిష్టమైన సమస్యలను నివారించుటకు దుర్గా సప్తశతి పారాయణము బ్రహ్మాస్త్రముగా పనిచేస్తుంది. ఈ మంత్రాలతో హవనము చేసిన దానిని చండీ హోమము అంటారు. అమ్మవారి అనుగ్రహము స్ఫుటముగా తెలిసిపోతుంది ఈ చండీ హోమములో. ఈ పారాయణమును శరన్నవరాత్రుల యందు చేసిన అనంతమైన ఫలితాలను పొందుతారు. దీని పారాయణము వలన కలిగే ప్రయోజనాలను సాక్షాత్తు ఆ జగన్మాతయే 12వ అధ్యాయములో ఫలస్థుతిగా దేవతలకు వివరించినది. ఈ పారాయణము జరిగే స్థలమునందే అమ్మవారు ఉండి వారి యొక్క కష్టాలను తొలగింపు, విపత్తుల నివారింపు, పేదరిక నిర్మూలనము, శత్రువుల, అగ్ని, వరదల నుండి రక్షణ, సంపదలు, ధాన్యాలు మరియు సంతానాన్ని ప్రసాదించి అన్ని రకాలుగా కాపాడుతుంటానని మరియు రేయింబవళ్ళు సంవత్సరం పొడవునా ఉత్తమమైన పశువులను, పుష్పాలను, అర్ఘ్యాలను, ధూపాలను, సువాసన ద్రవ్యాలను, దీపాలను వెలిగించిన ఫలాన్ని బ్రాహ్మణ సంతర్పణ చేయడం వలన, హోమము వలన, మంత్రోదక ప్రోక్షణ వలన, వివిధ రకాలైన నివేదనలు చేయడం వలన, దానముల వలన నాకు కలిగి ప్రీతి ఈ సప్తశతీ పారాయణము వలన నాకు అధికముగా కలుగుతుందని దేవి తెలియపరిచారు. అంతటి మహత్తర శక్తి గల ఈ దేవీ సప్తశతి పారాయణము చేయుటకు అవకాశము లేని వారు కనీసము శ్రవణము చేసిన అంతటి ఫలితమును పొందవచ్చును. అదీను వీలు కాని వారు దేవీ సప్తశతిలోని 700 శ్లోకములను 7 శ్లోకములుగా కుదించి మన ఋషులు మనకు అందించారు. వాటిని అనునిత్యము పారాయణము చేసిన దేవి యొక్క సంపూర్ణ అనుగ్రహమును పొందగలనని ఆ మహాదేవుడే మనకు తెలియజేశారు. ఓం నమశ్చండికాయై నమః. ధ్యానం. ఓం ఖడ్గం చక్ర గదేషు చాప పరిఘాన్ శూలం భుసింధీం శిరః శంఖం సంధతతీం కరస్త్రినయనాం సర్వాంగభూషావృతాం నీలాస్మజ్జుతిమాస్య పాదదశకం సేవే మహాకాళికాం యామస్తౌత్స్వపితే హరౌ కమలజో హంతుం మధుం కైటభం. దుర్గా సప్తశ్లోకి ప్రారంభం. ఓం శ్రీ దుర్గాయై నమః. అథ సప్తశ్లోకి దుర్గా. శివ ఉవాచ దేవీ త్వం భక్తసులభే సర్వకార్యవిధాయిని కలౌ హి కార్యసిద్ధ్యర్థం ఉపాయం బ్రూహి యత్నతః. దేవ్యువాచ శృణుదేవ ప్రవక్ష్యామి కలౌ సర్వేష్ట సాధనం మయా తవైవ స్నేహే నాప్యంభాస్తుతి ప్రకాశ్యతే. ఓం అస్య శ్రీ దుర్గా సప్తశ్లోకి స్తోత్రమంత్రస్య నారాయణ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవతాః శ్రీ దుర్గా ప్రీత్యబ్దం సప్తశ్లోకి దుర్గా పాఠే వినియోగః. ఓం జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతోః
स्वश्चैः स्मृता मतिमतीव शुभां ददासि दारिद्र्यदुःखभयहारिणि का त्वदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तु ते शरणागतदीनार्थ परित्राणपरायणे सर्वस्यार्तिहरे देवी नारायणि नमोऽस्तु ते सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोऽस्तु ते रोगानशेषानपहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानां न विपन्नराणां त्वामाश्रिता ह्याश्रयतां प्रयान्ति सर्वबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यमस्मद्वैरिविनाशनम् इति श्री सप्तश्लोकी दुर्गा सम्पूर्णम् सर्वं श्री जगदम्बार्पणमस्तु। ओम शांति शांति शांति।